మమ్మీ ఈరోజు ఏంటి స్పెషల్? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ. ఈరోజు అయితే మా ఇంట్లో మటన్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా రోజులు అవుతుంది చేయక. పిల్లలు అయితే మటన్ బిర్యానీ చేయమన్నారు, అందుకే ఈరోజు మటన్ బిర్యానీ చేద్దామని పొద్దున్నే మటన్ తెప్పించానండి. బాస్మతి రైస్ ఇట్లానే నానబెట్టుకున్నా. ఇక మనం మా బిర్యానీ చేసి మీకు ఇలా చేయాలని చూపిస్తానండి. సింపుల్గా ఎక్కువ టైం పట్టకుండా తొందరగా అయ్యేటట్టు చేసి చూపిస్తానండి. పదండి కిచెన్లోకి వెళ్దాం. ఎప్పుడే చికెన్ చేస్తూనే ఉంటాం కదా, వీళ్ళకి ఎక్కువ చికెన్ ఇష్టం అండి పిల్లలకి. ఈరోజు అయితే ఎప్పుడు చికెన్ తినొద్దని చెప్పి నేను ఈరోజు అయితే మటన్ చేస్తున్నాను. ఇక వాళ్ళు చాలా టేస్ట్గా చేస్తూనే తింటారు, అందుకే ఈరోజు మంచిగా టేస్ట్గా సూపర్గా బాగుంటుంది కదా మమ్మీ. సూపర్గా సూపర్గా వేసుకుని తిందాం. పదండి కిచెన్లోకి వెళ్దాం. నేనైతే కేజీ మటన్ తీసుకున్నా. ఇందులో ఉప్పు సాల్ట్ వేసి కొద్దిసేపు నానబెట్టానండి. ఒక 2 నిమిషాలు సాల్ట్ వేసుకొని నీళ్ళు పెట్టాలి. అది మంచిగా తొందరగా ముక్క అంటే గట్టిగా అవుతుంది ఉప్పు వేసుకుంటే. ఇప్పుడు కడిగేసుకుందాం. మటన్ కడిగి కుక్కర్లో వేసుకున్నామండి. ఇదైతే 3 విజిల్స్ రావాలి, అంటే 3 విజిల్ రావాలి. 3 విజిల్ వచ్చినాక మనం బిర్యానీ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే కొంచెం ఇందులో పసుపు, ఒక చెంచాడు ఉప్పు, కొంచెం కారం, కొంచెమే ఇవి అన్నీ వేసి కొంచెం విజిల్ ఇస్తే కొంచెం ముక్క పట్టుకుంటుంది. కొంచెం వాటర్, మనం ఎప్పుడైనా కుక్కర్లో పప్పు ఉడికించుకున్నామంటే ఏం చేయాలో చెప్పాలండి. చిన్న పుల్లతోటైనా మనం దీంట్లో శుభ్రం చేసుకోవాలి, లేకపోతే ఇట్లా ఫ్రెష్ ఇవ్వాలండి. ఇట్లా ఇస్తే దాంట్లో ఏదన్నా ఉంటే పప్పు గిన్నె ఏమైనా చెత్త గిట్టుంటే బయటకు వచ్చేస్తుంది, విజిల్ వస్తుంది. లేకుంటే విజిల్ రాదండి తొందరగా. మనం ఇప్పుడు ఊరుకోవాలి దీంట్లో, లేకుంటే పుల్లతోటైనా మనం శుభ్రం చేసుకోవాలి. ఇదైతే 3 విజిల్ రావాలి. మనం ఇప్పుడైతే బాస్మతి రైస్, నేనైతే కేజీ తీసుకున్నానండి. బాస్మతి రైస్ కేజీ బాస్మతి రైస్. కేజీ బాస్మతి రైస్ ఇది నానబెట్టుకున్నాను నేను, అర్ధగంట ముందు నానబెట్టుకున్నా. మనం ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని నానబెట్టుకున్నా. అంటే నానినాక కడగొద్దు, కడిగి నానబెట్టుకోవాలి, లేకుంటే మొత్తం విరిగిపోతాయి. ఎప్పుడైనా 2-3 సార్లు కడుక్కున్నాకనే నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా అంతే. కొత్త వాళ్ళు ఉంటే కొంచెం కొత్త వాళ్ళు ఉంటారు కదా, తెలియక ఫస్ట్ చేసేవాళ్ళు నానినాక కడుగుదాం, అట్లా కాదు, కడిగినాకనే నానబెట్టుకోవాలి. మనమైతే రైస్ ఉడకబెట్టుకోవడం కోసం వాటర్ పెట్టుకుంటున్నామండి. బాస్మతి రైస్ ఉడకబెట్టుకోవడం, బాస్మతి రైస్ కోసం నీళ్ళు. అయితే ఇది కొంచెం వేడెక్కాక ఇందులో మనం ఉప్పు, కొంచెం వాటర్ వేడెక్కినాక మసలేటప్పుడు మనం ఇవన్నీ వేసుకుందాం. ముందే అవసరం లేదు. ఉప్పు మసాలాలు అన్నీ వేస్తారు కదా. అయితే దానికోసం ముందు మనం తీసి పెట్టుకున్నాం ఇవన్నీ: మిరియాలు, లవంగాలు, జాపత్రి, ఒకటి చిన్న ముక్క దాసం చెక్క, 4 యాలకులు, కొంచెం జీలకర్ర. ఇవి చిన్నగా ఉన్నాయండి, ఇవి బగారాకు. సాజీర కూడా వేస్తారు కానీ మన ఇంట్లో లేదని సాజీర లేదు, సాజీర కూడా వేసుకుంటారు. అయిపోయి నేనైతే బిర్యానీ ఇందులో చేసుకుంటున్నానండి. ఎందుకంటే కేజీ మటన్, కేజీ బియ్యం కాబట్టి 2 కేజీలు. చిన్న వాటిలో సరిపోదు కాబట్టి ఇందులో వేస్తున్నా. అయితే మటన్ అయితే ఉడికిపోయింది. ఇది కొంచెం చల్లర తరకు మనం ఏం చేసుకున్నామంటే, ఇది కొంచెం ఆవిరి పోయినాక ఇందులో మనం ఇవన్నీ చూపించాను కదా మీకు, వేసేస్తున్నాను ఇందులో. అయితే ఇందులో కొంచెం మనం అల్లం కూడా వేసుకుందామండి. కొంచెం అల్లం. నేను ఉప్పు కడిగా, ఎందుకంటే నల్లగా ఉంటుందేమో అని ఏమైనా ఉన్నా పోతుందని ఉప్పు శుభ్రం కడిగి పెట్టాను. ఉప్పు కడిగానండి, ఉప్పు కడిగా.
అర్థమైందా? ఎందుకు అడిగినా మమ్మీ ఉప్పు? ఎందుకు అడిగినంటే అది నల్ల నల్లగా ఉంటుందని. నల్ల నల్ల ఉన్నది తెల్ల వేసినావా? ఇక ఉప్పు వేసుకుంటానండి. ఇది గల్లుప్పు. మనం కొంచెం వాటర్లో ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా. కొంచెం చాలు. మళ్ళీ బిర్యానీ వేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళన్నీ మంచిగా మసాలాలే. అయితే ఇంకోటి మనం ఇందులో నూనె కూడా వేసుకోవాలి కదా. కదా అంటే నీకు తెలియదా? తెలుసు అని అన్ని అందుబాటులో ఉండొద్దా? ఏ భలే తిరుగుతుంది గుండ్రంగా. ఇగో ఒక చెంచా నెయ్యి. ఆయిల్ అని వేసుకోవచ్చు కానీ నేను నెయ్యి వేస్తున్నా. ఎందుకంటే మనం ఇందులో వాటర్లో వేస్తే మీకు తెలుసుకో అది అతుక్కోకుండా ఉంటుంది, అన్నం మెతుకులు మెతుకులు ఉంటుంది అట్లనే. కాబట్టి కంపల్సరీ నూనె అయినా నెయ్యి అని వేసుకోవాలి వాటర్లో. నూనె నెయ్యి వేసుకుంటే రైస్ అతుకదా? అతుక్కోదు, కొంచెం బాస్మతి రైస్ కదా. ఏ రైస్ అయినా బాగా వేసుకోవాలనుకుంటే కూడా మనం ఫస్ట్ కొంచెం ఒక 2 చుక్కలు నూనె వేసుకోవాలండి. ఇప్పుడు అన్నం మంచిగా పొల్లు పొల్లు అవుతుంది. పుల్లు పుల్లు అవుతుందా? పొల్లు పొల్లు అంటే మంచిగా పుల్లలు పుల్లలు అవుతుంది. పుల్లలు పుల్లలు అంటారు కదా అట్లా. ఇప్పుడు వాటర్ అయితే మసులుతున్నాయి మంచిగా. మసిలినాక మనం ఇప్పుడు బియ్యం వేసుకుందాం ఇలా. అప్పటిదాకా ఇది విజిల్ ఎప్పుడైనా కానీ మనం ఒక్కసారి టక్కున తీయొద్దండి. ఇట్లా కొంచెం మనం మొత్తం ఆవిరి వెళ్ళిపోయిందనుక మనం అంత తొందరగా చేసుకోవాలనుకుంటే టైం లేదు. తొందరగా చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం టెన్నిస్ తోటి ఇలా ఆవిరి తీసేసుకోవాలి. ఒక్కసారి ఇట్లా కూడా పట్టుకోవద్దు, కొంచెం ఆపుకుంటూ తీసేయాలి. పోయిందండి ఆవిరి. మంచిగా ఉడికింది మటను. ఇది 50% 50% మాత్రమే ఉడికిపోయింది. ఇందులో మన ఇప్పుడు నూనెలో కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక తర్వాత మనం ఉడకబెట్టిన రైస్ వేసుకుందాం. ఇప్పుడైతే వాటర్ మసిలియండి. బియ్యం వేసేసుకుంటున్నా. చికెన్ లాగా ఇది 80% దాకా ఉడికించుకోవద్దు. 60-70% వరకే ఉడికించుకోవాలి బియ్యం. ఎందుకంటే మటన్ కదా కొంచెం ఇది చికెన్ లాగా 80% దాకా ఉడికించుకోవద్దు. ఇది మటన్ కాబట్టి మనం ఏం చేయాలంటే 60-70% వరకే ఉడికించుకోవాలి. ఎందుకంటే మటన్ కాబట్టి తొందరగా ఉడకదు. బాగా ఉడికిన అన్నం వేస్తూ అన్నం అంత మెత్తగా అవుతుంది. అది 60% ఉడికింది కదా మమ్మీ? 60% ఉడికిన తర్వాతకి మనం రైస్ తీసేసుకోవాలి. వాటర్ వద్దా మరి? వాటర్ తర్వాత వేసుకుందామని ఫస్ట్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నం మెత్తగా అవుతుంది. మనం రైస్ అంతా తీసేసుకున్నాం. అయితే ఆయిల్ వేసుకుందామండి. మన రుచికి తగినంత ఆయిల్. కేజీ కదా మటను.
ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్, ఉల్లిగడ్డలు బాగా వేగాలి. ఇప్పుడే మంచిగా ఉంటుంది మటన్ బిర్యానీ. లేకుంటే ఇవి పచ్చి పచ్చిగా ఉల్లిగడ్డలు అంత బాగా అనిపి. వేగిపోయింది, ఉల్లిగడ్డలు వేగిపోయండి. ఇప్పుడైతే అల్లం, ఒక 2 చెంచాలు అల్లం, ఎందుకంటే ఒక చెంచాడు మనం రైస్ వేసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇది కేజీకి. ఇది కూడా మంచి అల్లం మంచిగా ఫ్రై కావాలి. మనం ఇప్పుడు పెరుగు వేసుకుందామండి. మనం కారం వేసాక పెరుగు వేసుకుంటే అంటే అది విరిగిపోతుంది. మనం ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకున్నాక, అల్లం వేసుకున్నాక మనం పెరుగు వేసుకుంటే మంచిగా ఉంటుంది. చూడండి, మటన్లో వాటర్ ఉన్నాయి కాబట్టి ఇది మంచిగా ఉడకాలి. కొంచెం కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉడకాలండి. 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందా? చాలు. బియ్యం వేసేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ ఉడకబెట్టినాం కాబట్టి మంచి 2 చెంచాల కారం, ఉప్పు, మీకు తగినంత వేసుకోండి. నేనైతే మాకు రుచికి తగినట్టు వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు మటన్ మంచిగా ఉడికిపోయింది. కాలుతాను బాగా. కొంచెం నెయ్యి పైనుంచి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం. ఇప్పుడు మనం
అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసా. బిర్యానీ అయిపోయింది, మటన్ బిర్యానీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్ వేసుకుందాం. ఇది బందుకోసం మంచి ఉడికి మంచిగా ఇట్లా చూపి ఫోటో తీసుకోను ఫస్ట్. చూడండి, మటన్ బిర్యానీ తయారైపోయింది. నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి. ఏంటంటే మసాలా వేసుడు. నేను మసాలా వేసాను కానీ మీకు చెప్పడం మర్చిపోయానండి. మీరైతే మసాలా కారం వేసుకోగానే మసాలా వేసేసుకోండి దాంట్లో మటన్లో. అయితే మనం టేస్ట్ ఎలా ఉందో తిని చూద్దాం. మంచిగా ఉడికిపోయిందండి మటను. మస్తు మంచిగా గుమగుమ వాసన వస్తుంది. పీసులు ఇక్కడ చూస్తున్నా ఎలా ఉందో. ముక్క అయితే మస్తు ఉడికిపోయిందండి. చూపి అండి, మంచి ఉడికిపోయింది. ఇంకా చూస్తాబట్టు మంచిగా ఉడికిపోయింది. కాలుతుందండి, వేడి వేడిగా ఉంది. బా చాలా బాగుందండి. టేస్ట్ అయితే అత్రిపోయింది. రైస్ కూడా చూడండి, మంచిగా రైస్ ఎక్కడ ఇరగకుండా మంచిగా అయింది. ఇది దావత్ బిర్యానీ అండి, దావత్ బిర్యానీ కదా సార్. ఒక మంచిగా ఉడిపోయాయి.